దేవీ విగ్రహాలను పట్టుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారట. నమ శివాయ. ఎలా చేస్తున్నారో తెలియదు. అపచారం అమ్మ, చేయకూడదు. అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ఎవడో చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు. పిచ్చి బాగా ముదిరిపోయి మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. అమ్మవారి కోపం వస్తే పేటరేకిపోతుంది. ఆవిడ ఏమనుకుంటున్నారు, వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ. వేసేస్తుంది ఒక దెబ్బ. నన్ను ఉంచడానికి నువ్వెవడరా, నేను మొత్తం ఉంచేస్తానని. ఇటు దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిమజ్జనం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నాకు మంటెత్తి మాట్లాడుతున్నాను నేను. గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం, అది మంచిది. ఈ వెళ్ళిన వాళ్ళు కూడా నిమజ్జనం చేసేయండి, చెవులో తిరిగిపోతుంది. వీళ్ళు కూడా మొనకమన్నాడు. దాంతోపాటు లోకు కట్టేశారండి వ్యవస్థను. ఇక్కడ అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ఏంటండి? ప్రతి పూజకి నిమజ్జనం ఉంటుందా? భాద్రపద మాసం కాబట్టి చెరువులు పూడిపోయి ఉంటాయి, కాబట్టి నీటితో నిండిపోయి ఉంటాయి, కాబట్టి పూడికి తీస్తే మంచిదే. నా చెరువులో మట్టి తీసి విగ్రహం చేసి తిరిగి ఆ చెరువుకి అన్యాయం జరగకుండా ఆ మట్టిని అందులో కలపడం కోసం నిమజ్జనం చేయమన్నారు. నిమజ్జనం చేయవల్ల నీకేం పుణ్యమేం రాదు, అక్కడ అజ్ఞానం కానీ. చేయకపోతే పాపము రాదు. దాని వెనకాల ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది. ఇప్పుడు అదే అజ్ఞానము అంటే దాన్ని వదిలేసి అమ్మవారికి మొదలెట్టారు ఇవాళ. ఇంకెవరన్నా మంచినీళ్ళు తాగాలా వద్దా? హైదరాబాద్లో చెరువులు ఉండాలా వద్దా? అసలు ఎంత అజ్ఞానం ప్రబలిపోయిందో. మనం చెయ్యకూడదు, చేస్తే ఖండించాలండి ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు. ఎక్కడ మతం అంటే గుడి నమ్మకం కాదండి. ఇక్కడ అన్ని విగ్రహాలు పట్టుకొని నిమజ్జనం పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇదే మడ్డి మడ్డి మడ్డి. అసలు తత్వం వదిలేసాం మనం. తత్తుకొడుకులో తయారయ్యాం. దాన్ని ఏదో పట్టుకోవడం, ఆ చీర పట్టుకోవడం, ఆ నిమజ్జనం పట్టుకోవడం, ఇంకంతా ఊరేకడం. ఇక్కడ లడ్డూ పట్టుకోవడం, వేలంపాటు పాడుకోవడం. తత్వం వదిలేసాం. సో గరికపాటి చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరికైనా కోపం వచ్చినా నాకు పర్వాలేదు, కానీ విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నారు. తత్వం వదిలేసాం, తత్తుకొడుకులా తయారయ్యారు అంటున్నారు. తత్వం వదిలేసామని చెప్తూ ఉన్నారు. అంతేకాదు నిమజ్జనం చేయడం అనేది అజ్ఞానం అని అంటూ ఉన్నారు. అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని అంటూ ఉన్నారు. ఇదే విషయంపైన మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే భక్తితో పూజిస్తాం, కానీ అపచారం మాత్రం చేయొద్దని చాలామంది చెప్తుంటుంటారు. కాబట్టి నిమజ్జనం అనేది అపచారమా? మనం అపచారం చేస్తున్నామా? సో ఇదే విషయంపై మాట్లాడటానికి సురేష్ బాబు గట్టుపల్లి అమ్మవారి ఉపాసకులు ఉన్నారు బిగ్ టీవీ స్టూడియోలో. అలాగే నిత్య విద్యానంద భారతి పీఠాధిపతులు, ఆయన పండితులు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి విద్యానంద భారతి గారు. నమస్తే అండి సురేష్ బాబు గారు. ఎవరైనా ఇదే అంశంపై మీకు స్పష్టంగా తెలుసుంటే, నిజంగా ఇది అపచారం అయితే దాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదు మాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 9014551167. ఈ నెంబర్కి కాల్ చేసి మాకు మాట్లాడవచ్చు. నిమజ్జనం అనేది అజ్ఞానమా, లేదు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ? సురేష్ బాబు గారు, నిమజ్జనం చేయటం అజ్ఞానమా? నిమజ్జనం చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందా? గరికపాటి వారు అదే అంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి తీసుకోవాలండి. దీంట్లో చాలా రకాల సందర్భాన్ని బట్టి ఉంటుంది, చాలా రకాల ప్రక్రియలు ఉంటాయి. ఇప్పుడు నీటిని మనం దేనికి ఉపయోగిస్తామంటే, మనలో ఉన్నటువంటి చెడు తత్వం పోవడానికి, మనం ప్రశాంతంగా ఉండడానికి మనం నీటిని దేనికి ఉపయోగిస్తాం? ఒక చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాగులు, ఏవే చాలా రకాలు ఉంటాయి. మనం నీటిని ఉపయోగించడానికి, మనం శుద్ధి అవ్వటానికి, సమస్తానికి, జీవరాశి మనుగడకు, బతకటానికి, శుద్ధి చేయటానికి, మనకి శుద్ధి అవడానికి, బ్రతకడానికి కూడా జీవన శైలిగా కొనసాగించిన నీరు అనేది ఖచ్చితంగా కావాలి. కానీ అదే నీటిలో అమ్మవారిని, కొలువు తీరినటువంటి అమ్మవారిని పూజించుకొని, అసలు మామూలుగా అయితే వినాయకుడిని కూడా నిమజ్జనాన్ని చేయకూడదు. వాస్తవం చెప్పండి, మన సిద్ధాంతాలు కాదు, మన వేదాలు కాదు, ఏ పురాణాల్లో కూడా వినాయకుడిని నిమజ్జనం చేయండి, అమ్మవారి విగ్రహాలు పెట్టండి, నిమజ్జనం చేయండి అని ఎక్కడా లేదు. రాతి విగ్రహాలు పెట్టేవారు. అది కూడా ఎక్కడైనా రోడ్లు కానీ ఇవన్నీ ఉంటే వల్ల అక్కడ నెగిటివిటీ ఉంటే ఈ విగ్రహాలన్నీ కూడా మనకి ఒకప్పుడు ఏమైందంటే పల్లకి సేవ చేసేవారు. ఆలయాల్లో పూజించుకొని రోడ్ల మీద పల్లకి సేవలు చేసేవారు. ఈ పల్లకి సేవ చేయడం ద్వారా ఉత్సవంలా చేసేవారు. అప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. నిజంగానే రోడ్డు పక్కన ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే విగ్రహాలు ప్రతిష్ఠించేవారు. అంతేగాని ఈ రకమైనటువంటి విగ్రహాలు పెట్టేసి పూజలు చేసినంతవరకు చేసేసి ఎట్లా అంటే తల్లి, మనం అనకూడదు కానీ తల్లి పాలు దాగి తన్నినట్టు ఉంటుందన్నమాట. అంటే నిమజ్జనం చేయడం అనేది అపచారం అని మీరు? అపచారమే. అసలు నిమజ్జనం అనేది లేదండి మన పురాణాలు. ఎక్కడ నుంచి వచ్చింది నిమజ్జనం అనేది? డబ్బు ఎక్కువవి, జనానికి పిచ్చి ఎక్కువైపోయి చేస్తున్నారు తప్పితే వేరే లేదు. హిందూ ధర్మానికి సంబంధించి ఏదైతే ఉందో సనాతన ధర్మం అని చెప్పుకొని వచ్చినటువంటి చెట్లు వల్ల వారు సృష్టించబడ్డటువంటి కొత్త రకం కావాలని చెప్పేసి ఇలాగ చేస్తున్నారు తప్పితే డబ్బు ఎక్కువయ్యి డెకరేషన్లు, అలంకరణలు, పెళ్లికి చేసినట్టు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికం కాదా? ఏ శాస్త్రం రైట్. ఒకసారి నేను అడుగుతున్నాను, సురేష్ బాబు కూడా అదే అంటున్నారు.
నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు. నిమజ్జనం చేయడం ద్వారా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిమజ్జనం అనేది అజ్ఞానం అని అంటూ ఉన్నారు. ఒక్కసారి మనం నిత్య విద్యానంద భారతి పండితులు ఉన్నారు. విద్యానంద భారతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. విద్యానంద భారతి గారు మీరు ఎలా చూస్తారు? గరికిపాటి వారు అదే చెప్పారు, సురేష్ బాబు కూడా నిమజ్జనం అనేది ఎక్కడా లేదు, డబ్బు ఎక్కువై తెచ్చుకున్నారు, భక్తి కాదని అంటున్నారు. కొంతమంది ఏమో లేదు నిమజ్జనం చేయడం తప్పు కాదు, అది ఆధ్యాత్మిక ప్రక్రియ అని మరికొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? నమస్కారం అండి. ఇది వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పకూడదు. వ్యక్తిగత అభిప్రాయం కాదు, శాస్త్రీయ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం కాదు, అలాగనుకునే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడేది కూడా కాదు. శాస్త్రబద్ధంగా కొన్ని విధానాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా అంటే ఒకరిని మనం కించపరిచేటువంటి విధానం కాదండి. విగ్రహాన్ని నిమజ్జనం చేయొచ్చా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. విగ్రహాన్ని నిమజ్జనం అనేటువంటిది దేవి పురాణంలోనూ ఉంది, మార్కండేయ పురాణంలోనూ కూడా ఉన్నది. ఉందా? ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను పూజించిన తరువాత ఖచ్చితంగా వాటిని నిమజ్జనం చేయాలనే ఉంది. ఓకే, చెయ్యొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మీరు మాట్లాడారో ఇవన్నీ కూడా వ్యక్తిగతంలోకి వెళ్తే ఏది పర్యావరణ దృష్టి కానీ ఇతరాలన్నీ కూడా పర్యావరణం కలుషితం కాకుండా చెయ్యాలని ఇప్పుడున్నటువంటి నానుడు అది. నాటి కాలంలో అలా లేదు. కాబట్టి అప్పుడున్నటువంటి ఆచార వ్యవహారాలను మనం గౌరవించినట్లయితే ఖచ్చితంగా విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటివి అంటే మట్టితో కానీ గోమయంతో కానీ కలపతో కానీ చేసుకున్న తర్వాత వాటిని నిమజ్జనం చెయ్యొచ్చు. ఓకే. అయితే శాస్త్రంలో రెండు ఉన్నాయండి. ఆవాహన చేసిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, అంటే మనం తాత్కాలికంగా పెట్టుకుంటాం. అవును. ఉత్సవం పూర్తయిపోయిన తర్వాత ఉత్సర్జన అని అంటారు దాన్ని. అంటే శక్తిని అంటే విగ్రహాల పూజలన్నీ అయిపోయిన తర్వాత శక్తి మళ్ళా యథావిధిగా స్వరూపానికి తిరిగి పంపబడుతుందని చెప్పేసి ఓకే వాటిని ప్రకృతిలోనే కలిపినట్టుగా భావించి ఆ నీళ్ళలోనే కలుపుతారు. ఓహో. అది. రెండోది ఏంటంటే తాత్కాలిక విగ్రహాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. మట్టి గోమయం కలపతో చేసినటువంటి కొన్ని విగ్రహాలు ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా మనం తాత్కాలికంగా ప్రతిష్ఠించుకుని పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు.